హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ పెయిర్లో చిరంజీవి విజయశాంతి జంట కూడా ఒకటి. దాదాపు 19 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరిద్దరి కాంబో అంటే ప్రేక్షకులకి కనుల పంటే. అంతలా పోటీపడి మరీ తమ పాత్రలను పండిస్తూ ఉంటారు. పలు సినిమాల్లోనూ పోటాపోటీగా అన్నట్లుగా స్టెప్పులేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే వీరిద్దరి కాంబోలో 1994లో వచ్చిన మెకానిక్ అల్లుడు చివరి చిత్రం. అయితే ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ తరువాత హిట్ పెయిర్కి మళ్ళీ కలిసి నటించే అవకాశం అయితే ఇప్పటి వరకు రాలేదు. ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో ఇండస్ట్రీకి చాలా గ్యాప్ కూడా ఇచ్చారు. చాలా ఏళ్ల వరకు కూడా వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇద్దరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్టేజ్ పై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలుసుకున్న దాఖలాలైతే అస్సలు లేవు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరిపై ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబరలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారని ఓ రూమర్ అయితే వచ్చింది. అయితే విశ్వంబరలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని టీం సంప్రదించిన మాట వాస్తవమేనట. అయితే రాములమ్మ మాత్రం ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎన్నో సినిమాల్లో మెగాస్టార్కి జోడీగా నటించిన తాను ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమాలోనే వేరే పాత్రలో కనిపించడం తనకు ఇష్టం లేదని చెప్పారట. తమ జంటపై ప్రేక్షకుల మదిలో పడిన ముద్రను చెడగొట్టొద్దని, అది అలానే ఉండాలనే ఈ పాత్ర చేయడం లేదని విజయశాంతి చెప్పారట. విజయశాంతి మళ్ళీ సినిమాల్లో నటించడం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. ఆమెకు కూడా నటించాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. పాత్ర నచ్చడంతో సరిలేరు నీకెవరు చిత్రంలో నటించారు. అదే సమయంలో మళ్ళీ తాను తిరిగి సినిమాల్లో నటించనని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయశాంతి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పొలిటికల్ గా మరింత ఎదగడానికి ఆమెకు ఇదే మంచి సమయం. ఇలాంటి టైంలో మళ్ళీ సినిమాల్లో నటించడం కష్టమే అని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.